పీకి వల్లంనేని వంశీ అరెస్టు. అలాగే ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమురళి అరెస్టు. వంశీ అరెస్ట్ గురించి ముందు మాట్లాడుకుంటే ఆయన మీద సెపరేట్‌గా ఒక సిట్ కూడా వేశారు తాజాగా. కేసులు కూడా పెంచారు. పీటీ వారెంట్ కూడా ఇష్యూ చేశారు. ఇప్పుడు 20కి పైగా దాటినాయంట కేసులు. ఇంకో 2, 3 కేసులు కూడా ఏవో రెడీగా ఉన్నాయనేది. సిట్ వేసిన తర్వాత చాలా మంది బయటకొచ్చి కంప్లెయింట్లు ఇస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు వంశీ విషయంలో గతంలో అనేది. ఏంటి ఉచ్చు బిగుసుకుంటుందా? లేదంటే దీనికి ఏదో కర్మ సిద్ధాంతం చూడాలా? అప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి చేశాం కాబట్టి ఇప్పుడు లేదు పాడు లేదు దాంట్లో బయటికి రానికూడదు అనుకుంటున్నారు. ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు హెరాస్మెంట్ చేయాలన్నది ఒక ప్లానింగ్. ఎన్ని కావాలంటే ముందు చంద్రబాబు మీద ఎన్ని కేసులు పెట్టింది టీడీపీ, ఇదే వైసీపీ. లోకేష్ మీద ఎన్ని కేసులు పెట్టింది? పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టలేదా? మరి అటన్నిట్లో వీళ్ళందరూ దోషులేనా? కాదు కదా. ఇప్పుడు అంతే. అక్కడెక్కడో చెరువు తవ్వారట, చెరువులో 12 మంది ఆక్రమించుకున్నారట. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బెదరేసి వాళ్ళని ఖాళీ చేయించి చెరువు తవ్వాడట. చెరువును ఆక్రమించుకున్నాడు వచ్చి ఇతను చెరువుని తవ్వాడని కేసు పెట్టాడట. అదేమంటే మట్టి తవ్వుకున్నాడని కేసు పెట్టాడట. అది కేసు కడతారట. ఎలాంటి కేసు అది? ఆక్రమించుకున్నాడు తప్పు. అదేమంటే 40 ఏళ్ళ నుంచి సేద్యం చేసుకున్నాడట. అటైతే కనుక 40 ఏళ్ళ నుంచి దేశంలో ఉన్న చాలా భూములు తీసుకుంటున్నారు కదా, మరి అన్నీ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మొన్న ఏది 22 నిషేధం తీసేస్తున్నారు కదా, దాంట్లో మరి మళ్ళీ నిషేధం ఎందుకు పెట్టారు వీళ్ళు?